స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం ప్రియ భగవద్బంధువులారా, ముండకోపనిషత్ అథర్వ వేదానికి సారం. మా స్వామివారు ఒక కథ చెప్తుండేవారు. ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళి చాలా కాలం సేవ చేస్తే ఆ గురువుగారు జాలి కలిగి ఆ పిల్లవాడికి తనకి తోచినటువంటి తనకి తెలిసినటువంటి ఏదో మంత్రం ఇచ్చాడు. ఆయనకి ఏదో అతను కోరుకుంటుంటేను ఏదో రామనామాన్ని ఇచ్చేయండి అతనికి. సరే, ఆ పిల్లాడు ఆ మంత్రం తీసుకున్నాడు. అబ్బో, నేను 10 ఏళ్ళు గురువుగారి దగ్గర సేవ చేసినందుకు నాకు ఇంత గొప్ప మంత్రం వచ్చిందే అని ఆనందంతో పొంగిపోయాడు. సరే, ఇంక గురువుగారి దగ్గర సెలవు తీసుకున్నాడు, బయటికి వెళ్ళిపోదామని అనుకున్నట్ట. కొంత దూరం వచ్చేటప్పటికి అడుక్కునేవాడు, రామ 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 బిత్సం వెయ్యండి బాబో, రామ 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 బిత్సం వెయ్యండి బాబో అని తిరుగుతున్నాడు వాడు. తనకి గురువుగారు చెప్పింది ఇదే రామమంత్రం. అయ్యో, ఇదేమిటిది, నేను 12 ఏళ్ళు చచ్చేట్టుగా గురువుగారి దగ్గర సేవ చేస్తే నాకు ఈయన అడుక్కునే మంత్రం పెట్టాడేమిటినా అనుకున్నాడండి వాడు. సరే, ఏదో అనుకున్నాడు పాపం. సరే, కొంచెం మనసులో ఒక రకమైనటువంటి బాధ కలిగింది. ఇంత శ్రమ పడితే నాకు ఇదే మంత్రం పెట్టారు, అసలు వీడికి ఎవరిచ్చే, వీడికి మన గురువు గారు ఇచ్చారని వాడి దగ్గరికి వెళ్ళి, ఎవరే నీకు ఎవరు చెప్పారు రే రామ మంత్రం అని అడిగాడు. ఎవరు చెప్పేది ఏంటి, అంత అంటున్నారు, నేను అంటున్నాను అన్నాడు. ఓరి ఓరి ఓరి, నేను ఇంత శ్రమ పడితేను అంతా చెప్పుకునే మంత్రమేనా నాకు చెప్పింది? ఎవరికీ తెలియంది, చాలా రహస్యమైంది, చాలా గొప్పది గురువుగారు చెప్తారు అని అనుకుంటే ఇంత చేసి అందరికీ తెలిసిపోయింది, అడుక్కోవడానికి మనకు వచ్చే మంత్రం ఇచ్చారా? సరే, ఇంకొంచెం దూరం పెడుతున్నాడు. కానీ ఇంతలో కొంతమంది ఈ అనాథ ప్రేత సంస్కారం చేసేవాళ్ళు ఉంటారు. అంటే దిక్కులేక చచ్చిపోయిన వాళ్ళకి సంస్కారం చేసేటువంటి కొన్ని సంఘాలు ఉంటాయి. అలాంటి ఒక సంఘానికి చెందిన వాళ్ళు ఒక శవాన్ని మోసుకుపోతూ రామనామ సత్య రామనామ సత్య రామనామ సత్య అని పోతారండి. వాడు ఉత్తర దేశంలో వాళ్ళు రామనామం చెప్పుకుంటూ అలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. వీడిగా ఓరి, ఇదో శవాల మంత్రంలా ఉంది ఇదేదోను. వెంటనే వాడి దగ్గర అడిగాడు, ఏమర్రా ఏమిటి మీకు ఈ రామనామం ఎవరు చెప్పారు మీకు? మా గురువు గారు చెప్పారా అంటే, మాకు వాళ్ళు ఎవరో తెలీదా అంటే, ఇది మేము ఎప్పుడు ఇలాగే అంటుంటాం అన్నాడు. మీకు ఎవరు చెప్పకుండానే? ఏడవది రామనామం ఒకళ్ళు చెప్పేది ఏమిటి, ఎవరికి తెలియదు కనుక అందరికీ తెలుసు. అవ్వా, మా గురువు గారు నాకు ఇచ్చింది శవాల మంత్రం ఇచ్చారు, శవాలు మోసుకెళ్లే మంత్రం ఇచ్చారు అనుకున్నాడు. పాపం గురువుగారి మీద ఒళ్ళు మండింది. 12 ఏళ్ళు సేవ చేయించుకుని గురువుగారు చేసే పని ఇదే అన్నాడు. ఆ గురువుగారి మీద మంచి ఫైర్ అయిపోతూ దెబ్బలాడదామని వచ్చాడు. అదే కొంచెం దూరం నుంచే చూశారు గురువుగారు వచ్చేవాడు మూడుని. ఆవిడే ఇదేదో కొంచెం రియాక్షన్ ఇచ్చినట్టుంది మనం చెప్పిన మంత్రం. సరే, దీనికి ఏదో సరైన సొల్యూషన్ చెప్పాలి అని గురువుగారు నిర్ణయం చేసుకున్నారు. సరే, వాడు వచ్చాడు. ఏమాయ్ బాగున్నావా దాదా అని కొంచెం కుశల ప్రశ్నలు వేసి, ఏమాయ్ నాకు ఇప్పుడు చాలా అర్జెంటుగా కొంత డబ్బులు కావాలా, ఈ డబ్బుల కోసం నా దగ్గర ఇతర సాధనాలు ఏం లేవు, ఓ చిన్న రాయి ఒకటి ఉంది నా దగ్గర, ఈ రాయి నీకు ఇస్తాను, ఒక్కొక్క షాపు దగ్గరికి వెళ్ళి అడుగు దీని కాస్ట్ ఎంత ఇస్తాడు అని. ఎవరికి ఇచ్చేకు, ఒక్కొక్క దుకాణం దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ రాయికి నువ్వెంత విలువ చెల్లించగలవు ఇది అడిగిరా, ఎవరికి ఇవ్వకుండా మాత్రమే మళ్ళీ తీసుకునిరా అన్నాడు. సరే అన్నాడు. అదో నల్ల రాయి, ఓ చిన్న కంకర రాయి లాంటిది. సరే, పట్టుకెళ్ళి మటమాట అక్కడ కనిపించే వచ్చిన పాన్ దుకాణం దగ్గర వెళ్ళేట. ఏమాయ్ ఈ రాయి నీకు అమ్మేస్తా, నాకు ఎంత డబ్బు ఇస్తావు అన్నాడు. వాడు చూస్తే నల్ల రాయి అందంగా ఉంది, చక్కగా మెరుస్తుంది. తమలపాకుల మీద పెట్టుకోవడానికి, తమలపాకులకి గాలి వేస్తే ఎగిరిపోకుండా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది, కనుక పర్లేదయా నువ్వు ఇస్తానంటే నేను ఒక 2 రూపాయలు ఇస్తానులే అన్నాడు వాడు. ఓహో సరే
గురుగారు ఇవ్వద్దని చెప్పారు కనుక అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాడు. అక్కడ ఒక కిరాణా దుకాణం ఉంది. ఆ కిరాణా దుకాణం దగ్గర వెళ్ళి అడిగాడు, ఏమయ్యా నాకు డబ్బులు కావాలి, కస్టమర్స్కి తను ఏదైనా సరుకులు అమ్మేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది, ఇంకో 100 గ్రాముల రాయి కూడా కొనుక్కోవాల్సి ఉంది, కొనుక్కోవడానికి వాడు కుదరక వాడు కొంచెం సరే రేపు మాపు కొందామని అనుకుంటున్నాడు. చూస్తే ఎగ్జాక్ట్లీ 100 గ్రామ్స్ రాయి ఉండేది. బాగుంది, అందంగా కూడా ఉందేమో, సరే 100 గ్రాముల రాయికి నేను వాడుకోవచ్చును, సరే ఇచ్చావా, కావాలి నీకు 5 రూపాయలు ఇస్తాను, ఎందుకంటే 100 గ్రాముల రాయి కొనాలంటే వాడికి ఎలాగో 10 రూపాయలు అవుతుంది. సరే ఇది ఏదో ఊరికే వస్తుంది కదా, వాడు డబ్బులు అవసరం ఉన్నట్టుంది, ఇచ్చావా, ఏదో నీకు 5 రూపాయలు ఇస్తానులే అన్నాడు. ఇందాక పాన్ దుకాణం వాడు ఓ 2 రూపాయలు అన్నాడు. వీడి దగ్గరికి వచ్చేటప్పుడు దాని వాల్యూ 5 రూపాయల కింద పెరిగింది. కొంచెం ముందుకు వెళ్ళాడు, మెయిన్ బజార్కి వచ్చాడు. మెడికల్ షాప్ ఒకటి కనిపించింది. ఆ మెడికల్ షాప్లోకి వెళ్ళి, ఏమయ్యా ఈ రాయి నీకు అమ్ముతాను, ఎంత కాస్ట్ని ఇవ్వగలుగుతావు అని అడిగాడు ఆయన. అడిగితే చూశాడు, రాయి చక్కగా అందంగా మెరుస్తుంది. తన టేబుల్ మీద రిప్రజెంటేటివ్స్ వాళ్ళు మందులు అమ్మడానికి వచ్చినప్పుడు అది చూపించడానికి అందంగా ఉంటుంది, పేపర్ వెయిట్ లాగా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, డెకరేటివ్ పీస్ లాగా. కనుక అబ్బాయి ఇది నువ్వు 10 రూపాయలు ఇస్తాను, ఇచ్చేస్తావా అన్నాడు ఆయన. మై గాడ్, ఏంటి సడన్గా 10 రూపాయలకి వెళ్ళిపోయింది, 5 రూపాయలలోంచి అనుకున్నాడు. సరే అక్కడికి ఇచ్చేలేదండి, ఇంకొంచెం ముందరకు వెళ్ళాడు. అక్కడ ఈ రోల్డ్ గోల్డ్ దుకాణం దగ్గరికి వెళ్ళాడు అనమాట అండి, జ్యువెలరీ మార్ట్. వెళ్ళి అక్కడ వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఈ రాయి నీకు ఇస్తాను, నాకు ఇక్కడ డబ్బులు కావాలి, ఎంత ఇస్తావు అని. చూశాడు వాడు, చాలా బాగుంది, ఇది ఎవరికైనా కొంచెం భారీ శరీరం ఉండే వాళ్ళకి మెడలో ఏమైనా మాల కింద వేసుకోవడానికి లాకెట్ తయారు చేసి వేసుకుంటే చాలా బాగున్నట్టుంది, దానికి చుట్టూ ఒక గోల్డ్ ఫ్రేమ్ కట్టి దానికి ఒక మాల తయారు చేసి పెడితే చాలా బాగా చెల్లుబాటు అవుతుంది, వెలకి బాగుంటుంది వేసుకోవడానికి. ఇదివరకు రోజుల్లో చిన్నవి వేసుకునేవారండి. ఈ మధ్యకాలంలో మొదట్లో చాలా పెద్ద వేసుకునేవారండి. మా చిన్నప్పుడు పల్లెటూళ్ళల్లో ఈ ఆడవాళ్ళు కాళ్ళకి ఈ చేతులకి కడియాలు వేసుకునేవారండి, వెండితో తయారు చేసినవి. ఇంతలా ఉండేదండి, అదేదో పనిష్మెంట్ కోసం వేసినటువంటి కడియంలా ఉండేది. కానీ అవి వాళ్ళు క్యాజువల్గా వేసుకుని అందం కోసమనో అలంకరణ కోసమనో లేదా ఆచారమనో ఏదో మనకు తిరిగేంత బాగా తెలియదు. కానీ అప్పట్లో అడగాలని తెలియదండి, ఎందుకు వేసుకుంటున్నారు అని. అది వేసుకుంటే అలా వేసుకుంటారు కావాలి. అది ఆ మట్టి మొయ్యాలంటే మనకి చాలా కష్టం అండి. అది ఒకటి 4-5 కేజీలు 5 కేజీలు వాళ్ళు హాయిగా మామూలుగా వేసుకుని ఆ టక్కులు అడిగించుకుని తిరిగిస్తూ ఉండేవారండి. వాళ్ళు చేతులకి అలాగే ఉండేవాడు, పెద్ద కడియాలు ఉండేవన్నమాట. మొదట్లో అలా పెద్ద ఉండేవి కాబోలు, తర్వాత కొంచెం చిన్న వచ్చాయి. ఇప్పుడు మళ్ళీని ఈ ఆలయాల్లో పనిచేసే స్వాముల దగ్గర చూడాలి. ఇప్పుడు ఈ పూజారులు అర్చక స్వాముల దగ్గర చూస్తే తెలుస్తుంది, మెడలో స్వాములారి దగ్గర కూడా ఉంటాయండి మెడ నిండా బ్రహ్మాండ. మాకు అనిపిస్తూ ఉంటుంది, పాప వీళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో, ఎందుకు వీళ్ళకి ఈ పనిష్మెంట్ అంత మోసుకుని అలాగే తిరిగి, వాళ్ళు ఒళ్ళు మోసుకు తిరగడమే కష్టంగా ఉండే రోజుల్లో, ఒంటి మీద బట్ట మోసుకు తిరగడమే చాలా కష్టంగా అనిపించే రోజుల్లో జనాలకి పాపం వీళ్ళు ఇంతింత మాలలు ఇంతింతవి, అలాంటి వారికి చాలా బాగుంటుంది ఇది, కనుక దీన్ని ఇవ్వచ్చునని. ఏమాయ్ నువ్వు నాకు కనుక ఇచ్చినట్టయితే నేను నీకు 200 రూపీస్ ఇస్తాను, ఇంకా చక్కటి లాకెట్, ఇది కనుక మంచి మాలలో వేసి పెడితే 1000 రూపీస్ అయినా ఆ మాల చెల్లుబాటు అయిపోతుంది అని అన్నాడు. 100 గుడ్. ఆ తర్వాత డైమండ్ షాప్ దగ్గరికి వెళ్ళాడండి. చూస్తే వాడు చూసాడు ఈ డైమండ్ షాప్ అని. మై గాడ్, ఒరేయ్ ఇది మామూలు రాయి కాదురా, ఇది మణి, ఇది ఇంద్రనీల మణి, అందుకే చూసావా ఎలా మెరుస్తుందో, చూడు ఒక్కసారి ఆ లోపల చూడు, లోపల నీళ్లు ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది చూడు అంటూ తన దగ్గర ఉండే లైట్లో పెట్టి దాన్ని చెక్ చేయించి చూపించాడు. నిజమే, పైకి ఏం కనిపించట్లేదు, కానీ అది ఆ లైట్లో పెడితే ఆ లోపల నుంచి ప్రవహించిన లైట్లో ఆ లోపల నీళ్లు ప్రవహిస్తున్నట్టు అలా కనిపిస్తుంది అనమాట. ఇది మామూలు మణి కాదురా, చాలా కాస్ట్లీ మణి, లక్షలు విలువ చేసే మణి, ఇది పరిపాలకుల దగ్గర ఉండాల్సిన మణి, రాజుల దగ్గర ఉండాల్సిన మణి, నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి దొంగ నుంచి పట్టుకొచ్చావా, పెట్టండి రావండి ఇక్కడ, పిలవండి రా ముందర పోలీసుల్ని, ఎక్కడి నుంచి వచ్చిందో వీడికి మణి మొట్టమొదటి ఎంక్వైరీ చేయాలి. దాంతో గాబర ఎత్తిపోయింది మన వాడికి. అయ్యా బాబు, ఇది నేను ఎక్కడి దొంగతనం చేసి పట్టరాలేదురా, లేకపోతే నీ దగ్గర ఎందుకు వచ్చింది,
నీ వాళ్ళకన్నా నీ మొహం చూస్తుంటే నువ్వు ఇంత మణిని దగ్గర పెట్టుకోగలిగే వ్యక్తి నాకు కనిపించట్లేదు. బహుశా నువ్వు ఎక్కడి నుంచో దొంగతనం చేసి పట్టుకొచ్చి ఉంటావు. ముందర పోలీసుని పిలుస్తాను, ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తాను. టకా ఫోన్ వెళ్ళిపోయింది, పోలీసులు వచ్చేసారు, వాడిని పట్టుకున్నారు. వీడెక్కడో దొంగిలించాడు, ఎవరో ఏ ధనవంతుడు ఇంట్లోంచో. రాజుగారి ముందర ప్రవేశపెట్టారు. రాజుగారు చూశారు, ఆశ్చర్యపడ్డారు ఈ మణిని. అలా ఎక్కడిదిరా నీకు అంటే, బాబు నేను ఎక్కడ దొంగించాను బాబా గురువు గారి దగ్గర అని చెప్పి. ఆ గురువుగారు తెలుసును, ఎందుకంటే ఆయన పెద్దవాడు, ఊళ్ళో చాలా ప్రసిద్ధుడు. రాజుగారికి కూడా ఆయన గురువుగారు. వెంటనే కబురు చేశారు, స్వామి ఇది మీ దగ్గరదేనా అంటే, ఒరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, పాపం జరిగింది చెప్పాడు వాడు. అయ్యా వీడు మావాడే, పంపించండి, పర్లేదు నేనే పంపించానన్నారు గురువుగారు. వాడిని వదిలేశారు. గురువుగారు వాడిని మఠానికి తీసుకొచ్చారు, తమ ఇంటి దగ్గరికి. కాళ్ళ మీద పడ్డాడు వచ్చి, స్వామి తెలిసిందన్న. అదే రాయి, కానీ విలువ తెలియని వాడికి అది 2 రూపాయలు, కొంచెం విలువ తెలిసిన వాడికి అది 200 రూపాయలు. కానీ అది ఏమిటో, దాని విలువ ఏమిటో ఉపయోగించ నేర్చిన వ్యక్తికి దట్ వర్త్స్ lakhs and lakhs of rupees. వస్తువు అదేనండి, మంత్రమేనా అంతేనండి. నీకు అది రామనామమే కావచ్చు, కానీ ఒక గురువు ఇది నీకు ఉత్తమమైనటువంటి యోగ్యతని కలిగించుగాక అని సంకల్పించి ఇస్తే అది నీకు మంత్రం అవుతుందండి. మామూలుగా పాడుకునేవాడికి అది నామం అంతే. లేదు దాని డబ్బుల కోసం అమ్ముకునేవాడికి ఏదో వాడు ఏదో నేను అరగంట సేపు పాడతా, నువ్వు నాకు 25 రూపాయలు ఇయ్యి అని కేవలం డబ్బుల కోసం వెచ్చించేటటువంటి ఒక ఏదో సాధన అవుతుంది, ఒక గాన కచేరీ చేయడానికి మనకు వచ్చే సాధన అవుతుంది. కానీ అదే వినియోగించ నేర్చుకున్న వాడికి అది లక్షలు కోట్లు కంటే ఎక్కువ విలువని ఇస్తుంది. ఒక వ్యక్తికి చెప్పాలి, ఇది ఇతనికి ఫలించుగాక. ఆ సంకల్పం అండి ఫలించేది. అంటే ఏది నీకు గురువు అట్లా చెబుతాడో అది మంత్రం అవుతుంది, మిగతావన్నీ నామాలు అంటాము. కానీ గురువు చెప్పకుండా మనం చేసుకునేటటువంటిది కూడా అది మనకి ఆనందాన్ని ఇస్తుంది, నో డౌట్. కానీ అంతర్వికాసాన్ని కలిగించాలంటే మాత్రం అది నీకు ఒక ఉపదేశ గమ్యంగా, అది ఒక క్రమ పద్ధతిలో నీకు వచ్చినప్పుడు అది సవ్యంగా ఫలిస్తుంది. వస్తువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంటుందండి. ప్రకృతిలో కూడా అట్లాంటి విలువలు ఎన్నున్నాయో మనకు అంత బాగా తెలియవండి. కానీ వినియోగించ నేర్చుకున్న వాడికి అది ఎన్ని ప్రయోజనాలను కలిగిస్తుంది, ఎన్ని అద్భుతాలను చేస్తుంది, ఎన్ని ఆశ్చర్యాలను దర్శింపచేస్తుంది. తెలియని వాడికి అది ఎందుకు పనికిరాని తీసి బయట పారవేస్తాడనమాట. మన శరీరం కూడా అట్లాంటిదేనండి, చాలా విలువైందండి, సామాన్యమైంది కాదు ఇది. ప్రకృతి అంత యోగ్యత ఈ శరీరంలో ఉందంటే ఇది ఎంత గొప్పదై ఉంటుంది. ఇది ఇంత గొప్ప శరీరాన్ని దొరికింది, మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. నర్ తన్ బార్ బార్ నహి మిలతి, అబ్ నా బనేతో ఫిర్ నా బనేగి అంటాడు ఒక హిందీ కవి, ఒక ఆయన. ఇది మళ్ళీ మళ్ళీ దొరుకుతుందో దొరకదో మనకి తెలియదండి. ఏదో అదృష్టం కొద్ది తంతే వెళ్ళి బూర్లు బుట్లో పడ్డారంటారు చూసారా, అలాగా ఎక్కడి నుంచో మనం వచ్చి ఈ మానవ శరీరంలో పడ్డాం. ఎంత గొప్ప అదృష్టమో చేసుకుని మానవ శరీరం వచ్చింది. ఇది సామాన్యమైనటువంటిది కాదు, దేవతా శరీరాల కంటే గొప్పదండి. అది ఆశ్చర్యం. జంతువుల కంటే గొప్పది, చెట్ల కంటే గొప్పది, దేవతల కంటే కూడా గొప్పది ఈ మానవ శరీరం. కానీ మనం అలా అనుకుంటున్నావా? దీన్ని అలా వినియోగించుకుంటున్నావా? వినియోగించుకోగలిగితే వచ్చే లాభాలు తెలిస్తే నీకు కనీసం అలా వినియోగించుకోవడానికి కొన్ని నువ్వు కృషి ఆరంభం చేయవచ్చును అనే ఉద్దేశంతో మన ఋషులు, నాయనా ఇది ఇంతది, నేను అనుభవించా, నేను చూసా దీంతో జరిగే తమాషాలన్నీ, నువ్వు కూడా ప్రయత్నం చేసి చూడవయ్యా, నువ్వు కూడా వాటిని అనుభవించు. అయితే అది కేవలం ఎక్కడో ఒక చోటకి పరిమితమైపోయే ఫలం దగ్గర ఆపద్దు, ఉత్తమ ఫలంకి దీన్ని సాధనంగా వాడుకో. ఒక కారు మనకిచ్చాడండి, ఆ కారుతో దేశాలు తిరగచ్చు అనుకోండి, దాని ఇక్కడి నుంచి బాత్రూమ్కి వెళ్ళడానికి, అక్కడి నుంచి లెట్రిన్కి వెళ్ళడానికి వాడుకోవడం ప్రారంభించామనుకోండి, ఏమో దాన్ని అవమానించడం కదండి అది. ఎవరో ఒక ఆయన అన్నారండి,
ఈ మనుష్యులంత దుర్భాగ్యులు మరి లేరండి. వీడికి వజ్రం పట్టుకొచ్చి ఇచ్చినా ఉల్లిపాయలు కోసుకోవడానికి వాడతాడండి. నిజమే, మనం చేసే పని అట్లాగనే ఉందండి. దేన్నైనా ఇవ్వగలిగినటువంటి పరమాత్మని మనం గుర్తిస్తూ భావిస్తూ అర్చిస్తూ కూడా క్షుద్రమైనటువంటి ఈవేళుండి రేపు పోయేటటువంటి తాత్కాలికమైన కోరుతున్నామే. నిజానికి ఎంత ఉత్తమమైన ఫలం కోరాలి. ఒక దేశాన్ని పరిపాలించే చక్రవర్తి నీ దగ్గరికి వచ్చి, నాన్న ఏం కావాలి కోరుకో అని అంటే, నాకండి పీలిస్తే కానీ నాకు ముందు అసలు బుర్ర తోచదండి, అంచేదో డబ్బా ముక్కుపోవడం ఇప్పించండి అని అడిగట్టండి ఒకడు. వాడు ఒక వరం ఇస్తానన్నాడు. నువ్వు ఎంత మంచి వరం కోరచ్చు, ముక్కుపోయిన డబ్బా కోరడం. ఓ ఆవిడ దగ్గరికి వచ్చి భగవంతుడు అడిగట, అమ్మా నీకేం కావాలి కోరుకో. అబ్బా ఇల్లంతా మురికి తుడుచుకోలేక వస్తున్నా, నాశనం కానటువంటి ఒక చీపు రోడ్డు ఇప్పించండి బాబు మహారాజ్. అదే అడగాల్సినటువంటిది. పరిపాలించే చక్రవర్తిని ఎదుర్కొండా నిలబడి నీకేం కావాలి కోరుకో అంటే ఏమడగచ్చండి? అయ్యా నాకు ఒక పెద్ద రాజ్యానికి ఆధిపత్యాన్ని ఇవ్వండి అంటే ఇంకా కొంచెం అర్థం ఉంది ఏమండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా నీకేం కావాలో కోరుకో అంటే అయ్యా క్యాబినెట్ మినిస్ట్రీలో ఒకటి ఇవ్వండి అని అడగాలండి అంతే. అంతేగాని చెత్త చెదార సరుకులు కోరుకోవడం ఏమిటయా? కోరవలసింది ఉత్తమమైనటువంటి పురుషార్థాన్ని కోరుకో. మానవ శరీరం నీకు లభించడం అనేటటువంటిది మాటలతో పని కాదు. దీన్ని చూస్తేనే మనకి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో సామర్థ్యాలు దీంట్లో ఉన్నాయి కనుక దీన్ని ఇతరమైన వాటిలోకి అల్పమైన వాటిలోకి తీసుకువెళ్ళిపోతే నువ్వు ఎంతో గొప్ప ఛాన్స్ని మిస్ చేసుకున్నవాడు అవుతావు. నిన్ను ఫ్లైట్ ఎక్కిస్తాను దావా ఇక్కడి నుంచి నేరుగా అమెరికా తీసుకువెడతాను అని వచ్చి పక్కన నిలబడితే, లేదండి నాకు ఈ ఫ్లైట్ తోటి మా ఊరికి వెళ్ళాలనుందండి అక్కడికి తీసుకువెళ్ళండి అంటే నవ్వుతారు. ఉత్తమ పురుషార్థాన్ని ఇవ్వగలిగే శరీరం ఇది. దీనితోటి ఆచరించేటటువంటి సాధనం ఇది. ఈ సాధనాన్ని అల్ప ఫలానికి పరిమితం చేయకు. అనల్పమైనటువంటి ఉత్తమ పురుషార్థమైన అక్షర తత్వాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయి అని చెప్పడం ఈ ముండకోపనిషత్తులో మనకి చేస్తుండేటటువంటి కృషి. అంగీరస మహర్షి ఆ ఉపకారం మనకి చేస్తున్నాడు. కానీ చాలామందికి అలా అనిపించదండి. తాత్కాలికంగా ఇవి కనిపించగానే ఇదేదో ముందర వచ్చేస్తే చాలండి, అది వచ్చిందా పెట్టిందా తర్వాత చూద్దాం లేదు, ముందు ఇది పనేది అయిపోనివ్వండి. ఇది మనిషి యొక్క ఏమంటాం దాన్ని, క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అంటాడు 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ. అరే ఒక్క నిమిషం వెయిట్ చేయరా, నీకు మంచి ప్రయోజనం లభించబోతోంది అని అంటే, అబ్బెబ్బే ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు వెంటనే వచ్చేసేయాలి. ఇప్పుడు నాకు నువ్వు వచ్చేట్టయితే నాకు ఒక కాకిచ్చినా పర్లేదు, ఒక గంట ఆగరా నీకు మంచి ఫస్ట్ క్లాస్ అయినటువంటి నెమలిని ఇస్తాను అంటండి. నాకు అబ్బెబ్బే అంత గంట సేపు నేను వెయిట్ చేయలేను, నాకు ఇచ్చి అద్య కాకో వరం స్వో మయూరాత్ అని సంస్కృత నియమం చెప్తుంటారు. ఇట్లాగా మనం తాత్కాలిక ప్రయోజనాల యందుండే అత్యాశ చేత అల్పమైనటువంటి వాటి దగ్గరే ఆగిపోయి ఉత్తమమైనటువంటి పురుషార్థాలని పొందించేట్టుగా శరీరాన్ని తయారు చేసుకోలేకపోతున్నాం. ఇది వీటికే బానిస అయిపోయి ఇక్కడ ఆగిపోతుంది. వాడిని అందుకోగలిగేటట్టు యోగ్యతని కోల్పోతోంది. జాలితోటి ఉపనిషత్తు మనకి అరెరే అరెరే నువ్వెంత వాడివి ఎలా అయిపోయావు అని జాలి పడుతోంది. చూడండి, కొంతమంది మనం చూస్తుంటాం, వాళ్ళు నిజానికి వేల రూపాయలు సంపాదించే ఉద్యోగంలో ఉండాల్సిన వాళ్ళు, కానీ ఎవడో ఒకడి బారిన పడి వాడి మాటలకు లొంగిపోయి ఏదో చేద్దాం సంపాదిద్దాం అని పోయి ఉన్నదంతా పోగొట్టుకుని చివరికి రోడ్ల మీద అడుక్కు తినేటటువంటి స్థితిలోకి వచ్చేసిన వాళ్ళని ఒకసారి మీరు చూసుంటారు మీ మిత్ర వర్గాల్లో కొంతమందిని. మాకు తెలిసిన అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక ఆయన ఉండేవారు మాకు బాగా పరిచితుడు, చక్కటి ఉద్యోగం, నెలకి హాయిగా 10,000 15,000 25,000 సంపాదించుకునేవాడిని. ఏదో సాధించేద్దామని వెళ్ళిపోయి చివరికి పెళ్ళాం మెడలో నగలతో సహా తిరుక్షవరమైపోయింది అని అంటుంటారు చూడండి. అట్లాగా ఇల్లు అమ్మేసుకుని
పొలాలు అమ్మేసుకుని బంధువుల దగ్గర అప్పులు చేసేసి భార్య మెడలో పసుపు కొమ్ము కట్టి మంగళసూత్రాలు కూడా అమ్మేసుకునే స్థితిలోకి వెళ్ళిపోయి దిగజారిపోయిన వాడు ఉన్నారు. మనిషికి కలిగే తాత్కాలిక ఆశలు అంటే మంచి ఫలితాన్ని ప్రయోజనాన్ని గుర్తించకపోవడం వల్ల కలిగే అనర్థాలు ఇలా ఉంటాయి. చేత మనం కనుక వాటిని సవ్యంగా వైదికంగా వినియోగించుకోగలిగితే ఎంత చక్కటి ప్రయోజనానికో దీన్ని వాడచ్చును. అందుకే నిన్న మనకు ఉపనిషత్తు చెప్పింది, నాయనా నువ్వు నిత్యము చేసేటటువంటి నీ దైనందిన కర్మ ఆచరణని ఎప్పుడు మానకు. అది నీకు అర్థం లేనట్టుగా అనిపించవచ్చును, కానీ అర్థం లేనిది కాదు. మాకు ఎప్పుడూను ఈ యాంటెనా డిష్ కడుతుంటాను ఇంటి మీద, అది చూస్తే జ్ఞాపకం వస్తూ ఉంటుందండి. అబ్బా ఇలాంటి దాన్ని ఎట్లా వాడుతున్నారు. మీరు ఎప్పుడైనా చూసారు లేదో, ఇలా పక్కన ఇండ్ల మీద ఇప్పుడు డిష్ పెడుతుంటారండి. ఆ మధ్యలో రిసీవ్ చేసుకుని ఏదో ఒకటి కింద పెడతారు, కానీ దాని మీద చూడండి ప్లాస్టిక్ బకెట్ని మూత పెడతారండి. ఓ ప్లాస్టిక్ మగ్గు లాంటిదో నాకు అనిపిస్తుంది, ఓరి బాపరే అదే ఈ మగ్గుకు కూడా ఎంత ప్రయోజనం వచ్చింది దాని మీద, ఈ ప్లాస్టిక్ బకెట్కి దాని మీద ఎంత విలువ వచ్చింది దానికి. చూసారండి మీరు ఎప్పుడైనా దాన్ని మధ్యలోను ఇలా ఉండే దాంట్లో మధ్యలో ఉంటుంది ఒకటి, దానిపైన మూతేసేది ఏం పెడతారు, అది ఉత్త ప్లాస్టిక్ ముక్క కావచ్చు, కానీ ఎంత పని చేస్తుందండి. ఇప్పుడు ప్రతి వస్తువుకి అంత అద్భుతమైన శక్తి ఉందండి. ఇప్పుడు ఇసుక ఏం పెద్ద ఇసుకకి విలువ ఏమిటండి అనుకుంటాం, ఇసుకలోంచి వచ్చినటువంటి సిలికాన్ తోటి కంప్యూటర్ మొత్తం పనిచేస్తుందండి. మీకు తెలుసునో తెలియదో, కంప్యూటర్లో అసలు మెయిన్ ఫంక్షనింగ్ అంతా జరిగేది చిన్న సిలికాన్ చిన్న ముక్క, అది ఇసుకలోంచి తయారు చేస్తారండి, అందులోంచి వస్తుంది అది. కానీ మనకేంటి అంతా ఆడుకుంటా పాడుకుంటాం, దాన్ని ఇటు అటు పారేస్తాం, అది మనకి తెలియదు దాని విలువ. అందులో పెడితే దానికి ఎంత విలువ, ఎంత పని చేయగలదు, అది ఎన్నిటిని అందుకోగలదు. అలాంటి భాగం ఇందులో కూడా ఉందంటే దీనిని వాడితే నువ్వు ఆ కంప్యూటర్ అక్క లేకుండా యూ కెన్ మేక్ యువర్ ఓన్ బాడీ యాజ్ ఏ వండర్ఫుల్ కంప్యూటర్ కాదండి. కానీ అలా మనం వాడగలుగుతున్నాం అంటే దీంతో మనం ఆటలాడి పాడు చేసుకుంటున్నాం దీన్ని, ఇది విలువైంది అని తెలియకుండా. ఉపనిషత్తు మనకి చెబుతోంది, నాయనా బాలుడివి అయిపోకు, మనిషివికా, తెలుసుకో, తెలుసున్నట్లు మాట్లాడకు. చూడండి మనకి ఈ శారీరకమైనవి ప్రాపంచికమైనవి ప్రయోజనాలని ఫలితాలను చూసుకున్నప్పుడు అబ్బో ఇవెంత గొప్పవో అవెంత గొప్పవో వీటితోటే మనం సంతృప్తి చెందిపోతాం తప్ప ఇలాంటి దైవానికి సంబంధించింది, యజ్ఞానికి సంబంధించింది, యాగానికి సంబంధించింది, ఆంతర ప్రపంచానికి సంబంధించి చెప్తే ఏదో వేదాంతాలు ఎదురు, వారికి టైము, వారికి ఇంకా వేరే ఇతర పనులు లేవు, ఈ కూర్చుని వినేవాడికి ఇంకా వేరే పంగులు లేవు, అంచేత కూర్చుని ఇంక ఏదో టైం పాస్, ఏదో టైం కిల్లింగ్ కావాలి కదా అని ఇగో ఇట్లాంటివి పెట్టుకున్నారు తప్ప, లేకపోతే చక్కగా కృషి చేస్తే, మంచి వ్యాపారం చేస్తే, చదువుకుంటే అంటాడు. ఉపనిషత్తు, ముండకోపనిషత్తు ఎప్పుడైనా చదవండి. అలాంటి వాళ్లకు ఈ ఉపనిషత్తు వాస్తవాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. హోమం చేసేటప్పుడు అందులోంచి వచ్చినటువంటి జ్వాలలు 7 ఉంటాయని, ఏ జ్వాలకి ఏది రంగు, ఏ జ్వాలకి ఏది అర్పించాలి, ఇంత చేసి అర్పించేవన్నీ మామూలు పదార్థాలండి, అవేం పెద్ద మన ఎక్కడికో దొరకనివి చేతకానివి ఏం కాదు. ఆ దొరికే పదార్థాల సంగతి చెప్తారండి వాళ్ళు. అందులో నేను 7 జిహ్వలు అగ్నిహోత్రానికి వస్తాయి. ఒక్కొక్క జిహ్వకి ఒక్కొక్క పేరు పెట్టిందండి ఉపనిషత్తు. ఒకదానికి కాళి, కరాళి, మనోజవ, లోహిత, సుధూమ్ర, స్ఫులింగిని, విశ్వరూపి, ఇవి 7 జ్వాలలు. ఒక్కొక్కటి ఒక్కొక్క నాల్క ఆ అగ్నిహోత్రం అనే దానికి. ఇందులో మన వాళ్ళు హోమాలు చేస్తారండి. ఇప్పుడు మా ఆగం పండితులంతా వాళ్ళు అలాంటివి హోమం ప్రారంభించారంటే అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆహుతి అండి, దానికి ఒక్కొక్క మంత్రం, ఒకదానికి ప్రణవంతో చేయాలండి. దాంట్లో అర్పించేటటువంటి కాళీ అనే దానికి ఒక చిన్న సమిత వేస్తే, ఒక చిన్న పొల్ల అది వేస్తే చాలటండి దానికి. అది ఇటుపక్కన ఉండేటటువంటి జ్వాలకి ఏం పేరో దాంట్లో మనకు వర్ణిస్తారు. మధ్యలో ఉండేటటువంటి జ్వాలని కాళీ అంటారు.
దానికి మనం వేయవలసిన ఒక చిన్న సమిధ. తూర్పు దిక్కులో ఉండేటటువంటి దానికి కరాళి అని పేరుటండి. దానికి పురుష సూక్తంలో ఒక మంత్రం అండి. కానీ దాంతో మనం అర్పించాల్సింది కొంచెం, ఒక చెంచాడు తేనె అంతే అర్పించాల్సింది, అంతే. మనోజవ ఆగ్నేయపు దిక్కులో ఉండేటటువంటి దానికి పేరండి. దానికి వేయాల్సింది ఒక గరిటెడు నెయ్యి. దానికి మనం చదివే మంత్రం ఒకటి, ఒక అక్షరం, ఒక ప్రణవం. మరొక దానికి కాస్త ఇంత అన్నపు ముద్ద, దాంతో మనం హోమం చేయాలండి. పశ్చిమ దిక్కులో ఉండేటటువంటి దానికి అని అంటారు. ఉత్తరపు దిక్కులో ఉండేటటువంటి దానికి సుధూమ్రా అని పేరుటండి. 4 పేలాలు తీసుకుని వేస్తే చాలటండి దాన్ని. అది దానికి మనం అర్పించాల్సినటువంటి ద్రవ్యం. స్ఫులింగిని అంటారు మరొక దానికి. దానికి మనం అర్పించాల్సింది ఇన్ని నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి, వాటిని ఇన్ని అర్పిస్తే చాలు, అంతేనండి. విశ్వరూపి అనేది ఉంటుందండి ఈశాన్యపు దిక్కులో. దానికి ముద్గం, పెసలు అర్పిస్తే చాలటండి దాన్ని. మనకి కావలసినటువంటి ప్రయోజనాన్ని అవి నెరవేరుస్తాయండి. ఒక పెద్ద విలువైనటువంటి ఒక అతిథి వస్తే, ఒక గెస్ట్ వస్తే చూడండి, 2 వైపులా నిలబడి రండి రండి రండి, స్వాగతం సుస్వాగతం అని ఇలాగా ఆహ్వానిస్తారే, అలాగే ఈ అగ్నిహోత్రంలో ఉండేటటువంటి జ్వాలలు సూర్యకిరణాల్లో ఉండేటటువంటి వాటికి సంబంధం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఈ జీవుడు ఆయా ఫలితం పొందేటట్టుగా అక్కడక్కడ లోకాల్లో వీడికి కావలసిన స్థానానికి చేర్చడానికి సూర్యకిరణాలు బాధ్యత తీసుకుంటాయి. ఆ సూర్యకిరణాలు ఈ జీవుణ్ణి తీసుకువెళ్ళేటప్పుడు వీడిక్కడ ఆయా అగ్నిహోత్రంలో ఆహుతులు అర్పించాడు కదా, ఈ ఆహుతులే స్వాగతం పలికేటటువంటి ఆతివాహికుల్లా ఉంటుంటండి. ఆతివాహికులు అంటే వెళ్ళేవాడికి దారి చూపించేవాళ్ళు అనమాట. స్వాగతం రండి, ఇదిగో ఇలా వేయించేయండి, ఇలా వేయించేయండి, ఇలా వేయించేయండి అని అంటుంటారు కదా, వాళ్ళని ఆతివాహికులు అని అంటారన్నమాట. ఏహీతి సువర్చస ఆహుతయ, మంచి దీప్తివంతాలు కాంతివంతములైనటువంటి ఆహుతులు ఈ జీవుణ్ణి రండి రండి అంటూ సూర్యస్య రశ్మిభిః యజమానం వహంతి, సూర్యకిరణాల ద్వారా వీడు వెళ్ళేటప్పుడు వీడికి దారి చూపిస్తుంటాయి, వీడిని క్రమంగా అటు పక్కకి నడిపిస్తూ ఉంటాయి. మామూలుగా కాదండి, ఊరికే సైలెంట్గా పక్కన కూర్చోవడం కాదండి. మనతో పాటును చక్కటి మాటలు మాట్లాడుతూ మనకి నడిచేటప్పటి మార్గ ఆయాసం తెలియకుండా ప్రియాం వాచం అభివదంత్యః అర్చయంత్యః, మంచి ఇష్టమైన మనకి నచ్చేటటువంటి మాటలు మాట్లాడుతూ మనకి నమస్కారాలు అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా చేస్తుంటారటండి. ఎక్కడి దాకా నేను చెప్పాం, మనం భూలోకం దగ్గర నుంచి ఆరంభించి బ్రహ్మలోకం దాకా ఉండేటటువంటివి ఎక్కడెక్కడ నువ్వు దేని దగ్గర చేరాలో అక్కడక్కడికి చేరుస్తూ, అక్కడికి నువ్వు చేరిన తర్వాత చూడండి, మనం ఎప్పుడైనా ఏదో పెద్ద హోటల్స్కి వెడితే వాళ్ళు మనం పిలిచి రండి సార్, నమస్తే సార్, రండి సార్, దిస్ ఈజ్ యువర్ రూమ్ సార్, ఇదిగో ఇది బాత్రూమ్ అండి, ఇది మీకు డ్రాయింగ్ రూమ్ అండి, ఇది టీవీ అండి, ఇది రిమోట్ అండి, చూడండి ఇక్కడ మీరు ఇలా వాడుకోవచ్చును, మీకు ఇంకేం కావాలి సార్, కాఫీ, బోర్నవిటా, బ్రూ, జ్యూస్, వాట్ యూ టేక్ సార్ అని వాడు అడుగుతాడు. పెద్ద ఇలా ఇంత నవ్వు మొహం పెట్టి మీరిచ్చిన డబ్బు బరువును బట్టి అండి, అక్కడ 5 స్టార్ హోటల్స్లో 7 స్టార్ హోటల్స్లోనూ వెళ్ళినప్పుడు వాడు మీకు ఎంతో గొప్ప ఆదరాన్ని చూపిస్తూ అక్కడ ఉండేటువంటి వసతులన్నీ ఇవన్నీ మీకోసమే అనుభవించండి సార్ అని అన్నట్టుగా ఏషవ పుణ్యః సుకృతస్య సుకృతో బ్రహ్మలోక, బ్రహ్మలోకం దాకా తీసుకువెళ్ళినా హే మహానుభావ ఏషవ పుణ్యః, నువ్వు చేసిన పుణ్యం ఇదయా, ఈ లోకం దాకా నేను తీసుకొచ్చి చూసావా, నీ సుకృతానికి లభించిన ఫలితం నీకు ఇది అని వీడు ఇక్కడ చేసిన ఆహుతులన్నీ ఆయన తీసుకువెడతాయట.